శ్రీ గణేశాయ నమః శ్రీ జగన్మాతయ నమః ఛానల్లోకి స్వాగతం అండి. మేషరాశి వాళ్లకు బ్రహ్మం గారి కాల జ్ఞానం ప్రకారం వచ్చేటటువంటి అక్టోబర్ మాసం నుండి కూడా వీరి జీవితం ఎలా ఉండబోతూ ఉంది, వీరి జీవితంలో ఎలాంటి పరిణామాలు వీరు ఎదుర్కోబోతూ ఉన్నారు, ప్రతికూల అంశాలేంటి, అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏంటి అనే పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అయితే ఫ్రెండ్స్, ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి, అప్పుడే మీకు అన్ని విషయాలు పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక కొత్తగా మీరు మన ఛానల్ని చూస్తే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ నుంచి మేము కోరుకునేవి లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే. ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి 12 రాశులకు మొట్టమొదటి రాశి. అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదంలో జన్మించిన వాళ్ళు అందరూ కూడా మేషరాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి అంగారకుడు. ఇక ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ మేషరాశి వ్యక్తులకు వచ్చేటటువంటి మాసంలో ఈ విధమైనటువంటి పరిణామాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ వ్యక్తులకు వచ్చేటటువంటి అక్టోబర్ మాసంలో వీరికి గ్రహబలం అనేది అనుకూలంగా కనిపిస్తూ ఉంది. వీరికి గ్రహబలం కారణంగా విశేష శుభ ఫలితాలైతే ఈ సమయంలో అందుకోబోతూ ఉన్నారు. వీరికి ధనానికి ఎటువంటి లోటు అనేది ఉండదు. వీరికి అనుకూలంగా ధనం అనేది చేతికి అందుతుంది. అదేవిధంగా మీకు రేపటి రోజున అందరి సహకారం అనేది పొందుతారు. అదేవిధంగా ఈ రాశి వ్యక్తులకు సీనియర్స్ తరపు నుండి వీరికి లాభం అనేది కనబడుతూ ఉంది ఆదాయం పరంగా. ఇక వృత్తి విషయంలో చూసినట్లయితే గనుక ఈ రాశి వ్యక్తులు ఎవరైతే తమ ఉన్న వృత్తిలో ఎటువంటి మార్పులు జరగాలి అని ఇదివరకు కోరుకుని దానికి శ్రమించారో ఆ మార్పులు అనేవి మీకు ఈ సమయంలో జరగబోతూ ఉన్నాయి. మీ యొక్క కెరియర్లో ఇప్పుడు అద్భుతమైనటువంటి వృద్ధి అనేది చూస్తారు. ఉద్యోగం మారుదామా లేదా కొత్త ఉద్యోగానికి అప్లై చేద్దామా అనుకునే వాళ్లకు కొత్తగా అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మీరు ఉన్నటువంటి వృత్తిని మానుకొని కొత్త వృత్తిని చేరుకునేటటువంటి వాళ్లకు కూడా అవకాశాలు అనేవి దండిగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక అదేవిధంగా ఈ రాశి వ్యక్తులకు కొత్త ప్రాంతానికి వెళదామని అనుకుంటున్న వాళ్లకు కూడా ఈ సమయం అనేది అనుకూలంగా ఉంటుంది. పాజిటివ్గా మారబోతుందని చెప్పవచ్చు. ఇక ఈ రాశి వ్యక్తులకు పని విషయంలో దూర ప్రాంతాలకు వెళ్ళేటటువంటి అవకాశం కూడా ఉండబోతోంది. దానికి మీరు రెడీగా ఉండాలి. ఇక కొంతమందికి గ్రహస్థితి గనక బాగాలేక ఉన్నా శని భగవానుడి యొక్క అనుగ్రహం ఉంటే గనుక వారి జాతకం అనేది అద్భుతంగా మారుతుంది. శని భగవానుడి యొక్క అనుగ్రహం, ఒక్కరి అనుగ్రహం ఉంటే చాలు, మన లైఫ్ అనేది ఎంతో యోగదాయకంగా ఉంటుంది. జీవితంలో ఎన్నో శుభ పరిణామాలు అనేవి శని భగవానుడి యొక్క ఆశీర్వాదంతో పొందుతాము. ఇక ఈ రాశి ఉద్యోగులకు అనుకోకుండా ప్రమోషన్లు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఎవరైతే ప్రమోషన్ కోసం ఎదురు చూసి నిరాశ చెందుతున్నారో వారి పని అనేది పై అధికారులు గుర్తించి వారికి ప్రమోషన్లు ఇచ్చేటటువంటి విధంగా కనబడుతూ ఉంది. ఇక ఈ రాశి వ్యక్తులు ఎవరైతే వ్యాపారం చేస్తూ ఉన్నారో వ్యాపార రంగానికి చెందిన వాళ్లకు మీ వ్యాపారం అనేది అనుకూలంగా మారుతుంది. అదేవిధంగా భాగస్వామ్య వ్యాపారం చేసేటటువంటి వాళ్లకు అనుకూలత అనేది కనిపిస్తుంది. అయితే కొత్తగా ఎవరైతే పార్ట్నర్షిప్ బిజినెస్ చేయాలనుకుంటున్నారో అది కొంతకాలం మీరు వెయిట్ చేయడమే మంచిది. ఇక ఈ రాశి వ్యక్తులకు మీ వ్యాపారం విస్తరించుకునేటటువంటి అవకాశం కూడా కనబడుతూ ఉంది. ఇక టెక్నికల్ వ్యాపారులకు కానీ, కాంట్రాక్ట్ వ్యాపారులకు కానీ, నాన్ టెక్నికల్ వ్యాపారులకు కానీ, పౌల్ట్రీ ఇలా అనేక వ్యాపారాలు చేసే వాళ్ళకు కూడా లాభదాయకమైనటువంటి స్థితి అనేది కనిపిస్తూ ఉంది. ఇక ఈ మేషరాశి వ్యక్తులకు కుటుంబ సభ్యులతో ఈ సమయం అనేది చాలా సంతోషంగా, ఆనందంగా కాలం గడుపుతారు. ఇక ముఖ్యంగా చెప్పాలంటే జీవిత భాగస్వామితో అన్యోన్యంగా సంతోషంగా టైం స్పెండ్ చేస్తారు. ఈ మేషరాశి వ్యక్తులకు అంటేనే మంచితనం, అలాగే దూకుడుతనం కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది. ఇక ఈ మంచి మనసు గలవారు కాబట్టి గతంలో మీరు ఎవరితోనైనా దుర్తుగా ప్రవర్తించి ఉంటే గనుక కటువుగా ప్రవర్తించవచ్చు. అయితే అదంతా కూడా కుజుడి యొక్క ప్రభావం అనేది ఉండటం వలన, అదేవిధంగా రాహుకేతువుల యొక్క ప్రభావం అనేది ఉండటం వలన మీరు అలా ప్రవర్తించి ఉంటారు. అయితే అప్పుడు కొందరి మనసు అయితే నొచ్చుకొని ఉండవచ్చు. అయితే ఇప్పుడు మీరు వారికి క్షమాపణలు చెప్పి వారిని మళ్ళీ మీతో కలుపుకునేటటువంటి వీలు అయితే కనిపిస్తూ ఉంది. అది కుటుంబ వ్యక్తులే కానీ, స్నేహితులే కానీ, బంధువులే కానీ ఎవరైనా సరే వారు మీకు దూరం అయి ఉంటే కనుక ఇప్పుడు మీరు వాళ్ళని మళ్ళీ తిరిగి కలుపుకుంటారు. ఇక ఈ రాశి వ్యక్తులకు ఈ మాసం అనేది చాలా అంటే చాలా అనుకూలంగా కనిపిస్తూ ఉంది.
ఇక ఆర్థిక పరంగా కూడా వీరికి ఎంతో వృద్ధి అనేది గోచరిస్తూ ఉంది. ఆర్థిక మార్గ ప్రయత్నాలు ఎవరైతే చేస్తూ ఉన్నారో ఈ సమయంలో వారి యొక్క ప్రయత్నం అనేది అనుకూలిస్తుంది. పలు మార్గాల నుండి ఆదాయ మార్గాలు పెంచుకుంటారు. ఇక ఎవరైతే తీర్థయాత్రలు సందర్శన చేయాలనుకుంటున్నారో వారికి ఈ సమయం అనుకూలంగా మారుతుంది. ప్రయాణాలు చేయాలనుకుంటున్న వాళ్లకు కూడా మీరు ప్రయాణాలు చేయాల్సినటువంటి ఛాన్సెస్ కూడా దొరుకుతాయి. ఈ సమయం అనేది మీకు కలిసి వస్తుంది. ఏది ఏమైనా ఈ మేషరాశి వ్యక్తులకు ఇప్పుడు వచ్చేటటువంటి ఈ మాసంలో విశేష శుభ ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఈ అక్టోబర్ మాసంలో ఈ మేషరాశి వ్యక్తులకు మానసికమైనటువంటి ప్రశాంతత అనేది బాగా కనిపిస్తుంది. మీరు చేసేటటువంటి పనులు ఏవైతే ఉంటాయో ఆ పనులు అన్నీ కూడా సకాలంలో పూర్తి అవుతాయి. అదేవిధంగా మీకు మంచి ఆర్థిక వృద్ధి అనేది గోచరిస్తుంది. ఆస్తుల విషయంలో ఏమైనా తగాదాలు ఉంటే కనుక అవి ఇప్పుడు తొలగిపోతాయి. కోర్టులో కేసులు ఏమైనా నడుస్తూ ఉంటే అవి మీకు అనుకూలమైన తీర్పు వచ్చే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక అదేవిధంగా ఈ రాశి వ్యక్తులు ఆస్తుల విషయంలో శుభవార్తలు వింటారు. ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగేందుకు ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఈ మాసంలో ఈ రాశి వ్యక్తులకు పట్టుదల అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. ఈ నెలలో మీరు చాలామందికి కూడా సహాయం చేయగలుగుతారు. దానితో మీకు మంచి గుర్తింపు పేరు కూడా వస్తుంది. ఇక క్రీడా రంగంలో ఉన్న వాళ్లకు మంచి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కొత్త కొత్త అవకాశాలు తప్పకుండా లభిస్తాయి. ఈ రాశి వ్యక్తులకు ఈ మాసం అనేది ఫైనాన్స్ పరంగా చాలా అంటే చాలా అద్భుతంగా ఉండబోతుంది. మీకు సమయానికే ధనం అనేది చేతికి అందుతుంది. అలాగే మీరు చేసేటటువంటి వ్యాపారాలలో మీకు అధిక లాభం వస్తుంది. ధనయోగం అనేది ఈ మాసంలో బాగా ఉండబోతూ ఉంది. అదేవిధంగా ఖర్చులు కూడా ఉండబోతూ ఉన్నాయి. ఖర్చుల విషయంలో మీరు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది. ఏది ఏమైనా ఈ మేషరాశి వాళ్లకు ఈ విధమైనటువంటి ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కెరియర్లో ఇప్పుడు అద్భుతమైనటువంటి వృద్ధి అనేది చూస్తారు. ఉద్యోగం మారుదామా లేదా కొత్త ఉద్యోగానికి అప్లై చేద్దామా అనుకునే వాళ్లకు కొత్తగా అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మీరు ఉన్నటువంటి వృత్తిని మానుకొని కొత్త వృత్తిని చేరుకునేటటువంటి వాళ్లకు కూడా అవకాశాలు అనేవి దండిగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక అదేవిధంగా ఈ రాశి వ్యక్తులకు కొత్త ప్రాంతానికి వెళదామని అనుకుంటున్న వాళ్లకు కూడా ఈ సమయం అనేది అనుకూలంగా ఉంటుంది. పాజిటివ్గా మారబోతుందని చెప్పవచ్చు. ఇక ఈ రాశి వ్యక్తులకు పని విషయంలో దూర ప్రాంతాలకు వెళ్ళేటటువంటి అవకాశం కూడా ఉండబోతోంది. దానికి మీరు రెడీగా ఉండాలి. ఇక ఈ మేషరాశి వాళ్ళు మీకు ఇంకా మంచి శుభ ఫలితాలు పొందడం కోసం ప్రతిరోజు కూడా మీ ఇష్టదైవాన్ని స్మరించుకోండి. ఇక ప్రతి శనివారం ఆలయానికి వెళ్ళండి. సోమవారం రోజున మహాశివుడికి పూజించండి. ఆర్థిక సమస్యల నుండి బయటపడాలి అంటే కనుక శుక్రవారం రోజున లక్ష్మీదేవికి పూజించండి. అమ్మవారి కృపాకటాక్షాల వలన మీ జీవితం అనేది యోగదాయకంగా మారుతుంది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.